మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, గంజాయి రావాలంటే జగన్ రావాలి. అవునా కాదా? నేను జాబులు తెస్తే ఏం తెచ్చింది? గంజాయి, డ్రగ్స్ తెచ్చాడు. మా తమ్ముళ్ళు తాగునీళ్లు లేవని బాధపడుతున్నారు. అందుకే తమ్ముళ్ళు జే బ్రాండ్ తెచ్చాడు తాగునీళ్ళ బదులు. చాలా వ్యాపారంలో గొప్పోడితను. నేను అడుగుతున్నా, నిత్యావసర వస్తువులు తగ్గించడానికి బటన్ నొక్కాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిపిఎస్ రద్దుకు బటన్ నొక్కాడా అని నేను అడుగుతున్నా. మద్యపాన నిషేధానికి బటన్ నొక్కాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. గుంటలు పడిన రోడ్లు రిపేర్ చేయడానికి బటన్ నొక్కాడా? నొక్కాడా? చిన్న చిన్న కాంట్రాక్టులకి డబ్బులు ఇవ్వడానికి బటన్ నొక్కాడా? సర్పంచులకి అధికారాలు ఇవ్వడానికి బటన్ నొక్కాడా? రైతులకు డ్రిప్ ఇవ్వడానికి బటన్ నొక్కాడా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సప్లైలు పెట్టాం, బటన్ నొక్కాడా? ₹1 వచ్చిందా? అందుకే నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ₹10 ఇచ్చి ₹100 దోచేసిన జలగా దొంగ ఈ ముఖ్యమంత్రి. అర్థమైందా మీకు? ఇప్పటికైనా ఇచ్చేది ₹10, దోచుకున్నది ఎంత? 100. నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని మీకు పంచుతాం. ₹15 ఇచ్చి ₹1000 సంపాదించే మార్గం నేను మీకు చూపిస్తా. ఏది కావాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పులు తెచ్చే ముఖ్యమంత్రి కావాలనా? సంపద సృష్టించే ముఖ్యమంత్రి కావాలనా మీకు? ఎందుకంటే 13 లక్షల కోట్ల రూపాయల అప్పు సాక్షి పేపర్ కడుతుందా? భారతీయ సిమెంట్ కడుతుందా? ఎవరు కట్టాలి అప్పు? ఇప్పుడే మా తమ్ముడు తెచ్చాడు. సమాధానం చెప్పమంటున్నా ఆ బాటలకి. ఎక్కడ చూసినా మా తమ్ముళ్ళు క్వార్టర్ బాటిల్ జోగులు పెట్టుకొని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి నిలదీయడానికి నేను అడుగుతున్నా. ఒకప్పుడు నేనున్నప్పుడు ఎంత ఉంది తమ్ముళ్ళు రేటు? ₹60 అవునా కాదా? ఇప్పుడు రేట్ ఎంత? 200 అవునా కాదా? ఒక క్వార్టర్ వేసుకుంటే ₹140 ఆంఫాట్. రెండో క్వార్టర్ వేసుకుంటే ₹300 గోయిందా గోయిందా. అది తాగితే మీ ఆరోగ్యం అవుతుంది. కడుపులో మంట వస్తా ఉందా లేదా? చాలా మంది హాస్పిటల్ పాలయ్యారా లేదా? కొంతమంది అనారోగ్యం చనిపోయారా లేదా? అంటే ఒక దురాశ పరుడు మీ జీవితాలతో ఆడుకొని ఆడబిడ్డల తాడిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో మాట మాట్లాడుతున్నాడు, విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నాడు. తమ్ముళ్ళు, విశ్వసనీయత ఉందా ఈ ముఖ్యమంత్రికి? పరిశీలిద్దామా లేదా? నేను అడుగుతున్నా, ఎన్నికల ముందు ఏం చెప్పారు మీరు? ప్రత్యేక